గాలి నా కొడుకులు ఆడంగి లేదవలు ఎవడో పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు పక్కన నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీను మీరు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆమె వేషాల కోసం ఎంత మందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. నేను ఆడపడుచునంటూ తిరుగుతూ ఆడపడుచుల పరువును బజారును పడేస్తున్నా రోజా గారి మాటలు విన్నారా? ఏ ఆడపడుచైనా మాట్లాడే భాష ఇది? మళ్ళీ ఒక కన్నీరు పెట్టుద్ది. నన్ను తిట్టారు, మా అబ్బాయి ఫోటోలు పంపిస్తున్నారు, నా కూతురు అయితే ఈ బాధలన్నీ తట్టుకోలేక విదేశాలకు వెళ్ళిపోయింది. మీ కూతురికి ఎటువంటి బాధలు లేవమ్మా. ఆ అమ్మాయి విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడాలనుకుంది, అక్కడే సెటిల్ అవ్వాలనుకుంది, హ్యాపీగా విదేశాలు వెళ్ళింది. నిన్ను తిడుతున్నారనో, లేకుంటే మీ అబ్బాయిని తిడుతున్నారనో, మీ ఆయన్ని తిడుతున్నారనో, మీ కుటుంబాన్ని తిడుతున్నారనో ఏం బోలా. మిమ్మల్ని ఎవడో తిట్టట్లా, మిమ్మల్ని ఎవడో కావాల్సుకొని తిట్టడు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మనం మాట్లాడే భాష కరెక్ట్గా ఉండాలి కదా. ఎదుటి వాళ్ళను మాట్లాడే భాష ఏంటి? గాలి నా కొడుకులు అంటున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే గాలిలో గెలిచాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా నీకు గాలి నీ కొడుకా? చెప్పమ్మా రోజా. సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతూ మళ్ళీ ఎదవ డ్రామాలు, ఎదవ కన్నీటి డ్రామాలు. నాకైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనిపించింది. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఆడపడుచులు అందరి దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు మాట్లాడే భాషకి, నువ్వు ప్రవర్తించే దిగజారుడు ప్రవర్తనకి, నువ్వు మాట్లాడే దిగజారుడు భాషకి నువ్వు ఎప్పుడో ఆడపడుచులు అందరి దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి రోజా గారు. కానీ ఈరోజు ఓడిపోయేసరికి కడుపు మంట, ప్రజలను ఓడించాలని ఒక బాధ. ఆ బాధ, ఆ కడుపు మంటతోటి మతి భ్రమించి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేల గురించి ఏ భాష వాడుకతోటి మాట్లాడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. నాకెప్పుడూ ఒక డౌట్ ఉండేదండి, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, ముఖ్యంగా మగవాళ్ళంతా కూడా ఎందుకు ఆడపడుచులంటే అంత చులకన భావంగా మాట్లాడుతుంటారు? వాళ్ళకి కనీసం ఆడవాళ్ళంటే గౌరవం ఉండదా? ఆ పార్టీలో జగన్ దగ్గర మొదలు పెడితే ఎవడైనా సరే ఆడవాళ్ళని మరీ హీనాతిహీనంగా మాట్లాడుతుంటారు. ఎందుకు? ఆ పార్టీలో కూడా ఆడపడుచులు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళకి బుద్ధి జ్ఞానాలు నేర్పించరా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఎట్లా నేర్పిస్తారండి? వాళ్ళకి మాత్రం ఆడపడుచులంటే విలువ ఏ విధంగా తెలుస్తుందండి? రోజా లాంటి ఆడపడుచు, రోజా గారు లాంటి ఆడపడుచు ఆ పార్టీలో ఉండగా, జగన్ పక్కన ఉండగా, జగన్ పార్టీలో ఉన్న మగ నాయకులందరికీ కూడా ఆడపడుచులంటే విలువ ఏ విధంగా అర్థమవుతుంది? ఒక ఆడపడుచై ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రోజా గారే ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుంది? ఏంటి భాష? జీవితంలో భాష మారదా రోజా అనేది? ఎప్పటికీ మార్చుకోలేవని పద్ధతి. ఈరోజు నువ్వు ఓడిపోయేసరికి మిగతా వాళ్ళంతా కూడా గాలిలో గెలిచారు, గాలి నా కొడుకులని మాట్లాడుతున్నావు. ఈరోజు మీ పార్టీలో కూడా 11 మంది గెలిచారు మరి ఎమ్మెల్యేలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచి గెలిచాడు. అంటే ఇప్పుడు గెలిచిన ఈ 11 మంది కూడా గాలి నా కొడుకులేనా నీ దృష్టిలో? కడుపుకు అన్నం తినేటప్పుడు, ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడేటప్పుడు, ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు మనం ఎటువంటి భాష మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తుంటారు, ఇవన్నీ కనీస అవగాహన ఉండాలమ్మా నీకు. ఒక ఆడపడుచై ఉండి నిజంగా నువ్వు మాట్లాడే ప్రతి భాష, ప్రతిసారి నువ్వు వేదికెక్కినప్పుడల్లా ఒక కాంట్రవర్సీ డైలాగులో కాంట్రవర్సీ భాష మాట్లాడుతుంటావు. నువ్వు మాట్లాడే భాష వల్ల, నువ్వు ప్రవర్తించే తీరు వల్ల ఈరోజు ఈ దేశంలో, ప్రపంచంలో ఆడపడుచులు కూడా అసహించుకుంటారు నీ ప్రవర్తనని. ముఖం మీద కాంతించి ఉమ్ముతారు నీ చిత్రపటం మీద. అంత దిగజారుడు రాజకీయం అవసరమా రోజా గారు? పద్ధతి మార్చుకోండి. నీకు బిడ్డలు ఉన్నారు, ఒక హస్బెండ్ ఉన్నాడు, నీకు ఒక ఆడకూతురు ఉంది. నువ్వు మాట్లాడే భాష ఇవన్నీ కూడా నీ పిల్లలకు కూడా బాధగా కలిగిస్తాయి. నీ కుటుంబం కూడా అవమానపరంగా ఫీల్ అవుతుంటే నువ్వు మాట్లాడే భాషకి. నీ పిల్లల ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు కదా, ఏంట్రా మీ మమ్మీ ఇటువంటి భాష మాట్లాడుతుంది? ఒక ఎమ్మెల్యేగా పనిచేసిందిగా, ఒక మంత్రిగా పనిచేసిందిగా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చదువుకుందే కదా, మీరన్నా చెప్పాలి కదా మీ తల్లి గారికి, ఏంటా భాష వాడు మాట్లాడేది పబ్లిక్ లోకి వచ్చి అని చెప్పేసి. నీ వల్ల నీ పిల్లలు అవమానించబడాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి ఫస్ట్ భాష, పద్ధతి, ప్రవర్తన ఇవి నేర్చుకో. మంచి బుద్ధులు నేర్చుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవేమీ లేకపోతే నీ జీవితం అంతా ఇట్లే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 చొప్పున అమ్మఒడి కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని వాగ్దానం చేశారు. మేము 84 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం, వాళ్ళ తల్లులకి. ఓ నీ దుంపదగా ఏందయ్యా రాంబాబు నువ్వు మాట్లాడేది? ఇంత పచ్చి అబద్ధమా? 84 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ఇచ్చాడా? వినేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పేవాడు అంబటి రాంబాబు అన్నట్లుందా నీ వ్యవహారం? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీని ఇచ్చారో ఆ ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ హామీని నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలకి 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలకి 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది బిడ్డలకి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజు మాకు వచ్చింది. మా కుటుంబాలు మొత్తం సంతోషంగా ఉన్నాయి, మా బిడ్డల భవిష్యత్తుకి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి ఒక్క తల్లి కూడా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి తల్లికి వందనం పథకం గురించి తప్పుడు సమాచారం ఇవ్వటమే కాకుండా నీ సిగ్గులేని బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంట 84 లక్షల మందికి అమ్మఒడిచ్చాడంట. చెప్పు తీసి కొట్టేటోళ్ళు లేకపోతే నీలాంటి అబద్ధాలకి అడ్డోదుపు లేదా రాంబాబు? అసలు కనీసం బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసా 84 లక్షల మందికి నేను ఇచ్చాయని? అబ్బా, నీకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏదైతే తల్లికి వందనం పథకం ప్రారంభోత్సవం చేశామో, ఏదైతే ఆ హామీని నెరవేర్చామో, ఈ తల్లికి వందనం దెబ్బతోటి మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఉన్న 11 కూడా మిగలవు. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరులోనే ఉంటాడు, ఇక ఆ పులివెందులో కూడా రాడు. దీంతో భయంతో చిప్పు తప్పి నువ్వు ఏదో మాడుతున్నావు. కాబట్టి రాంబాబు, నీకు కూడా పిచ్చి బాగా ముదిరింది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని టాబ్లెట్లు వేసుకుని ఇంట్లో పడుకో, ఆ మీడియా ముందుకు రాకు, ప్రజల్లో ఎదవ్వైపోతావు. ఆల్రెడీ అయిపోయావు, ఇంకా ఎందుకు చెప్పు? పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి బాగా పెరిగిపోయిందండి. కొమ్మినేని అరెస్ట్ తోట అది ఇంకా బాగా ముదిరిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కొమ్మినేని అరెస్టును సమర్థిస్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నాడు. ఈరోజు వ్యతిరేకించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో కానీ తన ఫేస్బుక్ హ్యాండిల్లో కానీ ఒక పోస్ట్ చేశాడండి. నారా లోకేష్ గారు తన చదువుకుంటున్న సమయంలో తన స్నేహితులతోటి గడిపిన ఫోటోల్ని ఈరోజు పోస్ట్ చేసి ఆడపడుచుల పట్ల లోకేష్ కున్న గౌరవం ఇదేనా, ఆడపడుచులతోటి లోకేష్ ఎలా వ్యవహరించాలో తెలీదా అని ఒక పనికి మళ్ళీ పోస్ట్ పెట్టాడు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పలుసార్లు నారా లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు చెప్పటమే కాదు, చదువుకున్న ఏ ఒక్కరికైనా అర్థమవుద్ది. చదువుకుంటున్న రోజుల్లో స్నేహితులతోటి సరదాగా గడపటం, సరదాగా మాట్లాడటం, సరదాగా తిరగటం అది ప్రతి ఒక్క విద్యార్థి చేసే పనే. అది చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. నీలాగా ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసి అడ్డదారుల్లో పాస్ అయిపోవాలా, దొంగతనాలు చేయాలా, దోపిడీలు చేయాలా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీలు చేయాలా, స్కాములు చేయాలా అని నీలాంటి వాడికి ఇవన్నీ తెలియదు కదా. లోకేష్ గారు చాలా అద్భుతంగా చదువుకున్నారు. చదువుకున్న రోజులు అతనుకున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఆయన విదేశాల్లో చదువుకున్నాడు. వాళ్ళ సంస్కృతికి తగ్గట్లే ఆ రోజు అలా ఫ్రెండ్స్ తోటి ఆయన ఉన్నాడు. చదువుకున్న రోజుల్లో స్నేహితులతో సరదాగా గడిపితే కూడా దాన్ని ఏదో పెద్ద బూత్ అన్నట్టు నువ్వు చూపిస్తున్నావు. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ పెట్టిన లైవ్ షోలో రాజధాని గురించి, రాష్ట్రంలోని ఆడపడుచుల గురించి వాళ్ళని అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడితే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా కేఎస్ఆర్ లైవ్ షోలో జరిగిన దానికి రాష్ట్రంలో ఆడపడుచులకు నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పట్లేదు. ఎందుకంటే అది నీ సాక్షి ఛానల్, నీ సతీమణి గారైన భారతిరెడ్డి గారు నడిపిస్తున్న సాక్షి ఛానల్లో రాష్ట్ర రాజధాని గురించి, ఆడపడుచుల గురించి అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ముందుగా మీరు కొట్టాల్సింది కొమ్మినేని చెప్పు తీసి. ఆ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతుంటే నువ్వు వెంటనే ఆ లైవ్ షోను ఆపేయాలి కదా. ఎందుకు ఆపలేదని చెప్పేసి నువ్వు వాడిని కొట్టాలి. వాడిని అరెస్ట్ నువ్వు వ్యతిరేకించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యతిరేకించడమే కాకుండా ఇక సిగ్గు లేకుండా పోస్టులు పెడుతున్నావు. చదువుకునే సమయంలో ఎవరైనా సరదాగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన ఇంజనీరింగ్ లైఫ్ నుంచి ఇంటర్మీడియట్ లైఫ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్తారు, బీర్లు తాగుతారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు, తిరుగుతుంటారు. సార్, చదువుకునేటప్పుడు అవన్నీ కామన్. అవన్నీ ఏమీ లేకపోతే అది స్టూడెంట్ లైఫ్ కాదు. నీలాంటి స్కామర్ కి, నీలాంటి అవినీతి పరుడికి, నీలాంటి లూటీలు చేసేటోడికి, నీలాంటి ప్రశ్నాపత్రాలు దొంగతనాలు చేసేటోడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి జగన్? నువ్వు ఇలాంటి ఎన్ని పరికిమాల పోస్టులు పెట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు, నిన్ను విశ్వసించరు. నువ్వు ఇంతకింత ఎదవైపోవటం తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నువ్వేమి గొప్పడు అవ్వవు. ఇంకా నువ్వు ఆ కొమ్మినేళ్ళట్టు ఒక పనికిమాను నీ వెనక వేసుకొని వస్తున్నావు చూసినావా,
అప్పుడే నీ బతుకు ఒక పనికిమాల బతుకు, ఒక చెత్త బతుకు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో ఆడపడుచులు అందరూ కూడా నీ ముఖం మీద ఖాండించి ఉమ్ముతున్నారు. ఇంకా సిగ్గులేదు నీకు. ఫు.